మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో మరోసారి కల్తీ కలకలం రేగింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నలుగురు అదుపులోకి తీసుకుని వారి నుంచే 700 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 625 కిలోల లో క్వాలిటీ వెల్లుల్లి, 100 కిలోల లో క్వాలిటీ అల్లం, 150 కిలోల క్రిస్టల్ సాల్ట్ తో పాటు పలు కెమికల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డెక్కన్ ట్రేడర్స్ పేరుతో రాజేంద్ర నగర్ ఉప్పరపల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్న ముఠా బేగంపేట కేంద్రంగా స్టోర్ చేసి అమ్ముతున్నట్లుగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు. इधर देखो वीडियो देखो। బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కల్తీ కలకలం రేగింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్ముతున్న ఒక ముఠాను అరెస్ట్ చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, ఏం జరిగింది? యాక్చువల్లీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించి కొన్ని కల్తీ ఐటమ్స్ అన్ని కూడా బయటపడ్డాయంటున్నారు. వాటి విలువ చాలా ఎక్కువగా ఉందంటున్నారు. రమ్మగారు, కల్తీ అల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ సంబంధించి తయారు చేసే అమ్ముతున్న ముఠాను పోలీసులు ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేశారు. డెక్కన్ ట్రేడర్స్ పేరుతో ఉప్పరపల్లిలో కల్తీ జింజర్ సంబంధించిన పేస్ట్ ఏదైతే ఉందో చాలా నుంచి కూడా జింజర్ పేస్ట్ తయారు చేస్తుంది. బేగంపేట కేంద్రంగా ఈ స్టోర్ నిర్వహిస్తూ కూడా అమ్ముతున్న గ్యాంగ్ ముఠాను గుర్తురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 నిమిషాలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 లక్షలకు పైగా కూడా కల్తీ జింజర్ పేస్ట్ కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే 700 కిలోల కల్తీ పేస్ట్ తో పాటు 620 కిలోల లో క్వాలిటీకి సంబంధించిన వెల్లుల్లి పేస్ట్ తో పాటు 100 కిలోల లో క్వాలిటీ అన్నం, మరోవైపు పలు కెమికల్స్ ఏదైతే నకిలీకి ఉపయోగించే కెమికల్స్ డబ్బాలను కూడా సీజ్ చేశారు. మొత్తానికి కల్తీ ఏదైతే నకిలీ వస్తువులు కావచ్చు, నకిలీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా వాటి ముఠాను గుర్తురట్టు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో పోలీసులు ఒకవైపు తనిఖీలు చేస్తూ మరోవైపు నకిలీ కల్తీ ముఠాలను గుర్తురట్టు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్. इधर देखो।